సారస్వత క్షీరసాగరంలో కర్ణాటక సంగీతంలో ఇటు సాహిత్యంలో త్యాగరాజస్వామి వారికి విశేషమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, భక్తి మూడింటిని కూడా ముచ్చటగా అల్లి తన రచనలలో చొప్పించారు త్యాగరాజస్వామి వారు. సంగీతపరంగా ఏమిటి, సాహిత్యపరంగా ఏమిటి, భక్తిపరంగా ఏమిటి అని ఈ మూడు విషయాల్ని ముందుగా తెలుసుకుంటే, సంగీతపరంగా చూస్తే కర్ణాటక సంగీతలో ఉన్నటువంటి సంగీత త్రిమూర్తులు ముగ్గురు ఒక్కొక్క విషయాన్ని, ముగ్గురు ఒక్కొక్క విశ్లేషణాన్ని మనకు అందించారు. త్యాగరాజుని కనుక తీసుకుంటే సంగీతపరంగా ఏమిటి అంటే, ముందుగా కొత్త రాగాలని, అపూర్వ రాగాలని కర్ణాటక సంగీతానికి పరిచయం చేసిందే మొట్టమొదటిగా త్యాగరాజస్వామి వారు. 80 అపూర్వ రాగాలలో 60 రాగాల వరకు ఒక కృతిని రచించారు త్యాగరాజస్వామి వారు. ఇది ఒక విశేషమైతే, సంగతులు, కర్ణాటక సంగీతంలో సంగతులు అని ఏదైతే ఉందో ఆ సంగతులని మొట్టమొదటిగా కర్ణాటక సంగీతానికి తన రచన ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు త్యాగరాజస్వామి వారు. ఉదాహరణకి సంగతులు అని మనం చూసినామంటే, చాలాసార్లు ఏదైనా ఒక కొత్త రాగం మనం నేర్చుకున్నప్పుడు ముందుగా గురువులందరూ కూడా మనకి చెప్తారు, త్యాగరాజస్వామి వారి కృతి ఉందా అందులో చూడమని. కారణం ఏంటి అంటే, శోభిల్లు సప్తస్వర గారేసని సగమమ గారి, ఆ కోమలమైనటువంటి రిషభం పట్టంగానే జనరల్గా మనకు తెలియాలి ఇది మాయామాళవగళలో జన్యం అయి ఉంటుంది అని. సో గమ పమగ, సో గమ పని పమ అంటే ఒక్కొక్క మెట్టు రాగపరంగా వెళ్తోంది. ఇది జగన్మోహిని అనేటువంటి అపూర్వ రాగంలో త్యాగరాజస్వామి వారు చేసినటువంటి రచన, కానీ చాలా బహుళ ప్రచారం చెందినటువంటి రచన. ఈ సంగతి 1 2 3 4 అంటూ పెంచుకుంటూ వెళ్ళి ఒక రాగము ఎలా ఉండాలి, ఇది పాడంగానే గారేజని శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు స్వర శోభిల్లు అంటే ఒక్కొక్క రాగం ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తోంది. అంటే ఆరోహణ ఎలా వెళ్తోందో సంగతి కూడా అలా వెళ్తోంది. అంటే రెండు రకాలని మనం చూసినట్లయితే, ఇటుపక్క రాగం ఎలా ఉంటుంది, ఆరోహణ అవరోహణ ఎలా ఉంటుంది అని పల్లవిలోనే తెలిసిపోతుంది. అది త్యాగరాజస్వామి వారి గొప్పతనం రచనలలో. ఇప్పుడు సంగీతపరంగా చేసినటువంటి కొత్త రాగాలు, ఈ సంగతులు అనేది సంగీతపరంగా ఒకటైతే, రెండోది సాహిత్యపరంగా. మనం సాహిత్యపరంగా చూస్తే చాలా మెసేజ్ ఓరియంటెడ్ కంపోజిషన్స్ కానీ, ఒక లోకోక్తులు కానీ, సామెతలు కానీ, ఇవన్నీ కూడా అందించారు త్యాగరాజస్వామి వారు. గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు, గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు. మొత్తం అన్నిట్లో కూడా ఆ ఎటువంటి అనేటువంటి దాంట్లోనే మొత్తం అంతా మీనింగ్ ఉందండి. గుణి అంటే శిష్యులు అని అర్థం. ఎటువంటి గుణికి అంటే ఎంత గొప్ప స్టూడెంట్ అయినా, అంటే 100కి 100 మార్కులు వచ్చేటువంటి శిష్యుడికైనా గురువు గారు కావాలి అని మెసేజ్ ఇస్తూ సాహిత్యపరంగా. చరణంలో అంటారు, తనువు సుత ధనధార దాయాది బాంధవులు జనించెదరు జాలిని కరుణతో. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. అంటే సోషల్ ఈవెంట్గా, సాంఘికపరమైనటువంటి, అంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు అని చెప్తూ, మరీ చరణంలోనే మనసునంటక చేయు మందనుచు తత్వబోధన చేసి, ఇవేవి మనసును అంటించకుండా తత్వబోధన చెయ్యి అని చెప్పి ఒక కృతిలో ఇన్ని రకాలైనటువంటి డిఫరెంట్ సాహిత్యాలని, డిఫరెంట్ యాంగిల్స్ని అందించారు. అలాగే
సాహిత్యపరంగా చూస్తే రూకలు 10,000 కట్టుకొనుటకు కోక ఒకటి చాలు అంటారు త్యాగరాజస్వామి వారు. అంటే అన్నీ ఉన్నా కట్టుకొనుటకు కోక ఒకటి చాలు అని ఇంకో సాహిత్యంలో చెప్పారు. సోమిదమ్మ సొగసుగాండ్రను కోరితే సోమయాజుడు స్వర్గస్థుడాయే అన్నారు త్యాగరాజు. అంటే ఒక రకమైనటువంటి సాహిత్యాన్ని, అంటే సాంఘికానికి, అంటే మనకు సొసైటీకి కావాల్సినటువంటి సాహిత్యం అందించారు. ముందు మనం సంగీతం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు సాహిత్యం, తర్వాత భక్తి. గల సత్యము సుగుణ కారణమున నిల్చెన మామవ రఘురామ 18వ శతాబ్దంలోనే చెప్పేశారు, దానికి ముందే చెప్పేశారు. గల సత్యము సుగుణ కాననమున నిల్చెన. రామ పాహి మేఘశ్యామ పాహి గుణధామమా పాహి ఓ రామ. రామపాహి మేఘశ్యామ పాహి, ఇటు పక్కన ఒక రాగాన్ని ఒక భక్తి పరంగా అందించారు. ఇటు సంగీతము, సాహిత్యము, భక్తి మూడింటిని ఈ కొన్ని కీర్తనలో ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించాను. వాల్మీకి సుఖ ప్రహ్లాద నారదాంసజ సద్గురోః రామపాదాబ్జ భృంగాయ త్యాగరాజాయ తే నమః. వాల్మీకి సుఖ ప్రహ్లాద నారద అంశ అయినటువంటి త్యాగరాజస్వామి వారు. అలాంటి త్యాగరాజస్వామి వారు అంటేనే రాముల వారు, రాముల వారు అంటేనే రామాయణము. ఈ రామాయణంలో ఉన్నటువంటి అంశాలని, కథాంశాలని త్యాగరాజస్వామి వారు ఏ రకంగా తన రచనలలో చొప్పించారో అనేటువంటి ఈరోజు మన అంశము. బాలకాండ, మొత్తం బాలకాండ మొదలుకొని యుద్ధకాండ వరకు ఉన్నటువంటి 6 కాండల్లో కూడా త్యాగరాజస్వామి వారు వాల్మీకి ఏ రకంగా రామాయణంలో శ్లోకాన్ని రచించారో దానికి తదనుగుణంగా కృతి రచించారు త్యాగరాజస్వామి వారు. బాలకాండలోకి వెళ్తే ముందుగా రామాయణము త్యాగరాజస్వామి వారికి ఎలా వంట పట్టింది అంటే, రామబ్రహ్మం గారు రోజు వచనాన్ని, అంటే రామాయణ వచనాన్ని చదువుతూ ఉంటే త్యాగరాజస్వామి వారు వాల్మీకి శ్లోకాలని రోజు చదివేవారు. దానివల్ల త్యాగరాజస్వామి వారికి ఈ రామాయణము వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా అందింది అని మనం తెలుసుకోవచ్చు. బాలకాండలో ఉన్నటువంటి విషయానికి వెళ్దాం. ముందుగా రామాయణంలో ఉన్నటువంటి బాలకాండలో ముందుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు పేరు పెట్టినటువంటి రీతిని త్యాగరాజస్వామి వారు ఏ రకంగా చెప్తున్నారు అంటే, వశిష్ఠుల వారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పేరు పెడితే, పేరెడి నిన్ను పెంచిన వారెవరే వారిని చూపవే శ్రీరామయ్య అంటాడు త్యాగరాజు. అంటే పేరు, నీ ఆ రామ అనేటువంటి పేరు ఎవరు పెట్టారో, ఎవరు చేశారో, ఎంత అందంగా ఉందో ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నామకరణం గురించి ఈ కీర్తనలో వర్ణిస్తారు త్యాగరాజు. సారసారతర తారక నామమును సర్వమతములకు సమ్మతమైన అంటారు త్యాగరాజు. అందరికీ కూడా సమ్మతమైనటువంటి నామం ఏమిటి అంటే అది రామనామం అని చెప్తూ, సర్వమతములకు అది సమ్మతమైనది రామనామం అని చెప్పి, ఎవరినైనా మనం మామూలుగా వ్యవహారంలో కూడా అడుగుతున్నప్పుడు మీ పేరేంటండి అని అడుగుతాం. అంటే మనం సంగీతపరంగా కాకపోయినా ఆ వాయిస్ లోగా వస్తుంది. మీ పేరేంటండి అని జనరల్గా అడగం, మీ పేరేంటండి అంటాం. ఆ పేరు అనేది ఎలా అంటామో ఆ నామం రామనామము త్యాగరాజు కూడా పేరెడి నిన్ను పెంచిన వారెవరే వారిని చూపవే, అది కూడా సారసారతర తారక నామమును సర్వమతములకు సమ్మతమైన. అందులో కరహరప్రియ రాగంలో చేయడం,
త్యాగరాజస్వామి వారు ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల పేరు గురించి ఈ కృతిలో వర్ణిస్తారు. తర్వాత బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ అంటారు వాల్మీకి రామాయణంలో. ధర్మంతో కూడిన వాక్కుతో మేధస్సుతో శత్రువులను కూడా జయించదగ్గటువంటి నామము రామనామము అని చెప్తూ, ఏమని మాట్లాడితివో రామ ఎవరి మనసు కేవితమో తెలిసి అంటారు త్యాగరాజు. అక్కడ వాల్మీకి బుద్ధితో నీతితో ధర్మంతో అని అక్కడ వాల్మీకి చెప్తే, త్యాగరాజస్వామి వారు ఏమని మాట్లాడితివో రామ అంటే ఎవరి మనసుకి ఏ దురుద్దేశం కానీ ఏ భావన లేకుండా ఏమని నువ్వు మాట్లాడావు. అలాగే చరణంలో మామ మరుదులు ధనుజులు తల్లిదండ్రులు భామలు పరిజనులు స్వవశమవుటకు ఏమని మాట్లాడావో అంటే ఒక్కరు కాదు, ఇంతమంది కూడా నీ వశం అవ్వడానికి నువ్వు ఏమని మాట్లాడావు రామా అని త్యాగరాజస్వామి వారు ఆ వాల్మీకి శ్లోకానికి తదనుగుణంగా రాసినటువంటి కృతి ఇది. అలాగే అందరి స్వవశం అవటానికి త్యాగరాజు కూడా మరొక కీర్తనలో అంటూ ఉంటారు, ఎవరి వల్ల తరమ్మా ఎంత ముద్దో ఎంత సొగసో. అసలు ఆ బిందుమాలిని ఆ రాగం చూడండి, ఒక అపూర్వ రాగం ఇది. ఆ రాగంలో ఎవరి వల్ల వర్ణించతరం కాదు, నువ్వు చేస్తున్నటువంటి నీ వాక్కుని కానీ నీ రామనామం కానీ ఉండేటువంటి విషయాన్ని ఎవరూ కూడా వర్ణించేటువంటి అవకాశం లేనటువంటిది అని త్యాగరాజు చెప్తారు. బ్రహ్మకైన కోనియాడ తరమా ఎవరికీ వర్ణించని అలవి కాదు, అటువంటి నువ్వు అందరి వశం అవటానికి ఏమి చేశావో ఇన్ని కృతులలో ఒక్కొక్క చిన్న లైన్లో ఈ రకంగా వర్ణిస్తే ఆ కృతిలో మొత్తం కూడా రాముల వారి గురించి చెప్పటం జరిగింది. ఏవం వీర్యో మహాతేజో విశ్వామిత్ర మహాయశః న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి అంటారు వాల్మీకి. అంటే ఏవం వీర్యో మహాతేజో విశ్వామిత్ర మహాయశః, విశ్వామిత్రుల వెంట ఇంకా రామలక్ష్మణులు వెళ్ళినటువంటి తీరుని త్యాగరాజస్వామి వారు వెడలెను కోదండ పాణి వెడలెను కోవే వెడలెను వేసా. తోడిలో 15 కృతులు పైన రచించినటువంటి త్యాగరాజస్వామి వారు ఈ కృతిని చూడండి, వెళ్ళుతున్నటువంటి రీతిలో తోడి రాగాన్ని చొప్పించి సాహిత్యాన్ని కూడా మంద్రస్థాయి షడ్జమం నుంచి ఆరంభించటం ఒక గొప్ప విశేషం. అందరూ కూడా కృతులు నేర్చుకుంటున్నప్పుడు సాహిత్యాన్ని గనక సరిగ్గా మనం చదివినట్లయితే, సాహిత్యాన్ని మా చిన్నప్పుడు సంగీతం ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పాట చదువు అనేవారు. బహుశా ఇదే అయి ఉంటుంది, ఎందుకంటే మనం చదువుకోకుండా పాడుతున్నాం కదండి. ఆ విరుపులు చూస్తే గనక ఇప్పుడు త్యాగరాజ కృతి విరుపులు అసలు పెద్దలందరికీ కూడా తెలుసు, అసలు భావం మారిపోతుంది పూర్తిగా పాడుతూ ఉంటే. నేను అప్పటిది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఒక పాట చదువు అంటే నువ్వు పాట పాడినా చదివినా సరిగ్గా ఉండాలి సాహిత్యం. అందులో త్యాగరాజస్వామి వారు మొత్తం తెలుగులో రచించారు. కొన్ని కృతులు మనకి తవదాసం సంస్కృతంలో ఉన్నమాట వాస్తవమే, కానీ మొత్తంగా తెలుగు రచనాకారులు. ఇటు రాగపరంగా తోడి అనేటువంటి ఒక వెయిట్ ఉన్నటువంటి రాగాన్ని తీసుకొని ఎలా వెళ్తున్నారో, ఎంత అందంగా వెడలను కోదండ పాణి అంటూ షడ్జమంలో మొదలెట్టి ఎంత సౌమ్యంగా రాముల వారు నడుస్తున్నారో అన్న విషయాన్ని తోడి రాగంలో చొప్పించారు త్యాగరాజస్వామి వారు. అలాగే
పుడమిరో జనులెల్ల పొగడ. వెడలను కోదండపాణి రాగపరంగా షడ్జమంలో మొదలై మెల్లిగా వెళ్తూ ఉంటే పుడమిలో జనులెల్ల పొగడ అని పైకి వెళ్ళిపోయింది. చూడండి రాగభావం. అసలు ఎందుకు పొగడాలండి? పుడమిలో జనులెల్లా పొగడ ఎందుకు పొగడాలి? అసలు అది రాగపరంగా ఎందుకు పైన తారస్థాయి? ఇక్కడ షడ్జమము ఆధార షడ్జమంలో మొదలెట్టినటువంటి త్యాగరాజు అక్కడ తారస్థాయి షడ్జమానికి ఎందుకు వెళ్ళిపోయారు? పుడమిలో జనులు ఎందుకు పొగడాల్సి వచ్చింది? పూజితుడగు మునితో కూడి. నిజానికి చక్రవర్తి కావాల్సిన వాడు, అంత గొప్ప దశరథుని కొడుకు అయినటువంటి ఆయన అవన్నీ వదిలేసి మరి వెళ్తూ ఉన్నప్పుడు పురజనులందరూ నిజంగా పొగడాలి కదండి. ఆ భావాన్ని, ఆ సాహిత్యాన్ని కూడా చూడండి. ఇక్కడేమో వెడలను కోదండపాణి, అక్కడేమో పుడమిలో జనులెల్లా పొగడ. అంటే అన్నీ వదిలేసుకొని వెళ్తున్నారు విశ్వామిత్రుడు. ఈ యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుడితో అనే విషయాన్ని త్యాగరాజస్వామి వారు ఈ రకంగా చెప్పడం అనేది ఒక విశేషంగా మనం తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మరొక గొప్ప విశేషం త్యాగరాజులో ఏంటి అంటే సంగతి అనేది మనం మొదట్లో ఏదైతే అనుకున్నామో, ఎక్కడ సాహిత్య భావము ముఖ్యంగా మనం లాంగ్ నోట్ అంటాం కదా, అంటే దీర్ఘాక్షరం ఎక్కడొస్తుందో అక్కడే సంగతులు పెట్టుంటారు త్యాగరాజస్వామి వారు. మనం చూస్తే కూడా వెడలను ఏం కదపల అంటే మనం కోదండపాణి అని పదం ఎలా పలుకుతామో ఆ పదానికి తగ్గట్టే సంగతులు అక్కడే వస్తాయి. యాగ సంరక్షణార్థము విశ్వామిత్రులు వెంట రామలక్ష్మణ్ వెళ్తున్నటువంటి తీరు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వెళ్తున్నటువంటి సందర్భంలో ఆకలి దప్పులు లేకుండా బల అతిబల విద్యలని విశ్వామిత్రుల వారు వీరికి ఆ బల అతిబల విద్యల్ని బోధించడం జరుగుతుంది. దానికి వాల్మీకి వారు మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాం తథా, ఇదే విషయాన్ని త్యాగరాజస్వామి వారు భవప్రియ అనేటువంటి ఒక కొత్త రాగంలో శ్రీకాంతని ఎడబల అతిబల శ్రీకాంతని, ఎడబల అతిబల విద్యలు ఎలా ఉపదేశించారో శ్రీకాంతని ఎడబల అతిబల అంటూ త్యాగరాజస్వామి వారు తదనుగుణంగా, అంటే ఆ బల అతిబల విద్యలకు అనుగుణంగా రామాయణంలో ఉండేటువంటి విషయాలకి తదనుగుణంగా రాయడం చాలా గొప్ప విశేషం. తర్వాత అడవిలో వెళ్తున్న తర్వాత ఇంకా విశ్రమించటం రామలక్ష్మణులు, వారిని మేలుకొల్పేటువంటి విషయాన్ని కూడా, ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి రచన త్యాగరాజస్వామిది. మనకందరికీ తెలిసినటువంటి శ్లోకం కూడా, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని వశిష్ఠుల వారు ఆ శ్లోకంతో రామలక్ష్మణ్ణి మేలుకొలిపితే త్యాగరాజస్వామి వారు మేలుకోవయ్యా మమ్మేలుకో రామ, మేలుకోవయ్యా మమ్మేలుకో రామ, మేలైన సీతా సమేతన భాగ్యమా, సీతా సమేతుడైనటువంటి రామచంద్ర మేలుకో అని చెప్పి నిజంగా ఆ భౌళి రాగంలో వారు రచించటం. ఉదయ రాగాల్లో మనము చెప్పుకున్నట్లయితే ఈ భౌళి, భూపాలము, రేగుప్తి ఉదయ రాగాల్లో మనం పాడుతూ ఉంటాం. పొద్దున రాగాలు, పొద్దున అంటే మార్నింగ్ పాడేటువంటి రాగాల్లో. మనకు కర్ణాటక సంగీతంలో రాగా క్లాసిఫికేషన్ని తీసుకుంటే ఉదయ రాగాలు, మధ్యాహ్న రాగాలు, సాయంత్ర రాగాలు, స్త్రీ పురుష నపుంసక రాగాలు, అలా చాలా రాగ విభజన మనకున్నది. ఆ రాగ విభజనలో అంటే ఉదయ రాగాలు, ఉదయాస్తమాన రాగాలు ఏదైతే ఉన్నాయో
ఆ ఉదయం పాడేటువంటి రాగాల్లో ఈ భౌళి, భూపాలం, రేగుప్తి అనేటువంటి రాగాలని మనం ఉదయం పాడొచ్చు అని సాహిత్యపరంగా, తర్వాత ఆ మేలుకో అని పాడుతున్నటువంటి ఆ రాగం కూడా చాలా మనకి ఎంత రక్తిగా రచించారు త్యాగరాజస్వామి వారు. తర్వాత మారీచ సుబాహుల వధ, రామలక్ష్మణులు మారీచ సుబాహుల్ని ఏ విధంగా వధించారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి వారు విచేతనం విగూర్జంతం సీతేషు బలాధిపం నిరస్త్య దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ సంగృహాస్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతం అంటారు వాల్మీకి. అంటే సీతేషు అనేటువంటి అస్త్రంతో మారీచుణ్ణి, ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి వధించినట్టు వాల్మీకి వారు చెప్తే, ఇదే విషయాన్ని త్యాగరాజస్వామి వారు ముని సవంబుజూడ వెంట చనికిల మారీచాదుల హతంబు చేసి బ్రోచేయ. రామాయణం పూర్తిగా వచ్చేటువంటి కృతులు ఏమైనా ఉన్నాయి అంటే అందులో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. పల్లవిలో బ్రోచేవారెవరే? రఘుపతే, శ్రీరామ. బ్రోచేవారెవరే రఘుపతే, బ్రోచేవారెవరే నిన్ను వినా బ్రోచేవారెవరే శ్రీరామ నెలరున బ్రోచేవారెవరే. అంటే రాముడి గురించి శ్రీరామ, నన్ను వినా, నేను ఇవన్నీ రాముడి గురించి వివరిస్తూ ఒక 6 లైన్ల సాహిత్యంలో మొత్తం రామాయణాన్ని చెప్పేశారండి ఈ కృతిలో. చాలాసార్లు చాలామందికి నేను ఈ వర్క్షాప్స్ ద్వారా కానివ్వండి చెప్పటం ఏంటంటే, మొట్టమొదట చరణం వాలినొక్క కోలనేసి అని పాడుతున్నారు. కానీ కాదండి, ముందు వాలిని కూలదొయ్యలేదు కదా, ముని వెంట వెళ్ళిన తర్వాతే వాలిని సంహరించడం జరిగింది. మొట్టమొదటి చరణంలో ముని సవంబు జూడ వెంట చనిఖిల మారీచాదుల హతంబు చేసి, ఇది మొట్టమొదటి చరణం. ముని సవంబు జూడ వెంట చనిఖిల మారీచాదుల హతంబు చేసి బ్రోచే వాలినొక్క కోలనేసి రవి బాలుని రాజుగా గావించి బ్రోచే. మొట్టమొదటి చరణంలో ముని వెంట వెళ్ళడం, రెండో చరణంలో వాలినొక్క కోలనేసి, మూడో చరణంలో దేవేంద్రాదులు మెచ్చుట కులంకదయతో దానమొసంగి సదా బ్రోచేవ. మొత్తం రామాయణం 6 లైన్లలో అయిపోయింది చూడండి. మొత్తం అన్ని కాండలు వరుసగా ఫినిష్ చేసేసారు. అంటే ముని సవంబు జూడ వెంట మారీచాదుల హతంబు చేసి వాలినొక్క కోలనేసి రవిబాలుని సుగ్రీవుణ్ణి పట్టాభిషేకం చేసేశారు. మూడో చరణానికి దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయ్యతో దానమొసంగేశారు. భావాబ్ది తరుణో పాయమునేరని త్యాగరాజుని కరం బిడ్డి. మూడు చరణాల్లో ముఖ్యంగా 6 లైన్లలో రామాయణం మొత్తాన్ని చెప్పేశారు. రామాయణం మొత్తం వచ్చినటువంటి కృతి ఏదన్నా ఉంది అంటే అందులో ఇది ఒక మొట్టమొదటి కృతిగా మనం చెప్పుకోవచ్చు. అంటే రామాయణం మొత్తాన్ని కూడా ఒక చిన్న కృతిలో రచించేసేశారు. ముని సవంబు మొట్టమొదటి చరణం, వాలినొక్క రెండో చరణం, దేవేంద్రాదులు మూడో చరణం. ఈ విధానంలో మనం పాడవలసి కూడా ఉంటుంది. బ్రోచేవారెవరే సరిగా బ్రోచేవారెవరే సరిగా బ్రోచేవారెవరే సరిగా మద్ద మగరి రి 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 గరి రి సదా సరిగరి రి గరి రి సదా సరిగా మగరి మమ గరి రి సదా సరి గరి సదా సరి గరి రి సదా సరి గరి రి సదా సరి గ మ మ మద మ మ గ మ ద గ మ ద సదా మ గ మ ద మ గరి సరి రి గ గ మ మ ద స
దామగరి గబ్రోచే వరే వరే. అలాగే మరొక కృతిలో అలకలల్లలాడగని ఆరాణ్ముని ఎటు పొంగెను అని చెప్తూ, చెలువ మీరగను మారీచుని మదమణచే వేళ అలకలల్లలాడగా ఆరాణ్ముని ఎటు పొంగెను అంటే ఏ విధంగా మారీచ సుబాహులని వధించినటువంటి విధానాన్ని త్యాగరాజస్వామి ఈ 2 కృతులలో కూడా మనకు అందించారు. మరొక ముఖ్య ఘట్టం ఏంటంటే బాలకాండలో అహల్య శాప విమోచనం. ఈ అహల్య శాప విమోచనాన్ని త్యాగరాజస్వామి వారు రచించినటువంటి కృతి. అలాగే వాల్మీకి తథాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణ తారయైన మహాభాగా మహల్యాం దేవతారూపిణీం అంటారు వాల్మీకి సంస్కృతంలో, రామాయణంలో. ఇదే విషయాన్ని త్యాగరాజస్వామి వారు శ్రీరామ పాదమా నీ కృప చాలునే అనేటువంటి కృతిలో, అలాగే గొప్ప విశేషం ఏంటంటే ఇది అమృత వాహిని అనేటువంటి ఒక అపూర్వ రాగంలో ఇది రచన చేయడం. ఈ కృతి మొత్తం కూడా విశేషమేనండి నిజానికి. ఎందుకంటే మొట్టమొదటి విశేషం ఏంటి అంటే అమృత వాహిని అనేటువంటి అపూర్వ రాగంలో చేయటం ఒక విశేషం. శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమ పదమ పాదమ పదమ పాదమ అంటే మనకు కర్ణాటక సంగీతంలో స్వరాక్షరాలు అని ఏవైతే ఉన్నాయో ఆ స్వరాక్షరాల్లో శుద్ధ స్వరాక్షరాలు, సూచిత స్వరాక్షరాలు, మిశ్ర స్వరాక్షరాలు అని ఉన్నాయి. శుద్ధ స్వరాక్షరాలు అంటే స్వరము సాహిత్యము 2 ఒకే రకంగా వస్తే వాటిని శుద్ధ స్వరాక్షరాలు అంటారు. సో రెండో విశేషం ఏంటి అంటే శ్రీరామ పాదమాలో పదమా పాదమా సాహిత్యము స్వరము 2 కూడా పదమా రావడం ఒక విశేషం. తర్వాత చిత్తానికి రావే, ఎప్పుడు కూడా త్యాగరాజు చాలా కృతుల్లో మనసు 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 అనే విషయాన్ని చెప్తారు. మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రము లేలా అని మ్యాన్స్క్రిప్ట్స్లో మీరు మ్యాన్స్క్రిప్ట్స్ చూస్తే కనుక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తంజావూరు మహాలైబ్రరీలో చూడొచ్చండి. ఆ సాహిత్యంలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్రతంత్రములేలా. అలాగే ఎప్పుడు మనసు ఉంటే గనక, మనసు శుద్ధంగా ఉంటే, కంట్రోల్లో ఉంటే ఇంకేం అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చాలా కృతుల్లో త్యాగరాజు చెప్పారు. ఇందులో 3వ విశేషం ఏంటి అంటే చిత్తానికి రావే. అంటే రామనామం చేయాలన్నా, ఒక కీర్తన పాడాలన్నా, ఏదన్నా చేయాలన్నా కూడా ముందు మనసు మన కంట్రోల్లో ఉండాలి అనేటువంటి 3వ విషయాన్ని చెప్పి, 4వ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దారిణీ శిలయే తాపము తాళక ధారగ కన్నీరు రాల్చగా, ధారగ కన్నీరు రాల్చగా సూరహల్యను చూచి బ్రోచితివా. అలా ధారగా ఏడుస్తూ ఉన్నటువంటి అహల్యను చూచి బ్రోచావా. అహల్య శాప విమోచన ఘట్టాన్ని ఒక 2 లైన్లలో, చరణం 4 లైన్లు ఉంటుందండి ఈ కృతిలో. శ్రీరామ పాదమహిమ గురించి మరొక విశేషం ఏంటంటే 5వ విశేషం, నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనా భక్తి అని ఏదైతే ఉందో అది శ్రీరామ పాదమా నీ కృప జాలునే అని పల్లవిలో చెప్పారు. చరణానికి వచ్చేసరికి అహల్య శాప విమోచన ఘట్టం గురించి చెప్పారు. అంటే ఒక్క కృతిలో రామాయణం గురించి చెప్పారు, ఒక అపూర్వ రాగాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ అమృతవాహిని అనేటువంటి ఈ రాగంలో మనకి ఒక కృతి మాత్రమే లభిస్తుంది. నేను మొట్టమొదటి చెప్పాను 80 అపూర్వ రాగాలలో త్యాగరాజస్వామి చేసినటువంటి 80 అపూర్వ రాగాలలో 60 అపూర్వ రాగాలలో ఒక్క కృతి లభిస్తుంది. అందులో ఇది కూడా ఒకటి.
ఈ శ్రీరామ పాదమా కానీ ఇప్పుడు ఇంతకుముందు పాడినటువంటి బ్రోచేవారు ఎవరే కానీ ఈ రెండు కృతులలో రామాయణ అంశము, తర్వాత ముఖ్యంగా ఈ కృతిలో ఈ రాగాన్ని మొట్టమొదటిసారిగా వారు పేరు పెట్టి, అంటే త్యాగరాజస్వామి ఇంట్రడ్యూస్ చేసినటువంటి కర్ణాటక సంగీతానికి రాగాలలో అమృతవాహిని కూడా ఒకటి. తర్వాత మరెవ్వరూ కూడా దీంట్లో రచనలు చెయ్యలేదు. సంగీత త్రిమూర్తుల్లో దీక్షితుల వారు అమృత వర్షిణులు చేశారు కానీ అమృతవాహినిలో చెయ్యలేదు. అలాగే జగన్మోహిని అనేటువంటి రాగంలో త్యాగరాజస్వామి వారు చేస్తే జగన్మోహన్నం అనేటువంటి రాగంలో దీక్షితుల వారు చేశారు, జగన్మోహినిలో చెయ్యలేదు. సో అహల్య శాప విమోచనం అయిపోయిన తర్వాత అయోధ్యకాండకి వెళ్తూ ఉన్నాం. ఉన్న పరిమితి టైంలో విషయాన్ని వివరించడానికి మొత్తం కూడా ప్రయత్నం చేస్తాను. శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్మోహనాకార రూపమైనటువంటి సర్వజన శ్రేయస్సు కలిగించేటువంటి గుణ వైభవాలతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి నామరూప గుణ వైభవాన్ని దశరథుడికే కాక లోకానికంతటికీ కూడా పరమానందం కలిగించింది. సద్గుణ వరిష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం అనగానే జనులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంలో త్యాగరాజుకి ఒక చిన్న విశేషం కనిపించిందండి రాముడిలో. ఇంత సర్వజన సమ్మోహనుడు, సర్వజన శ్రేష్ఠుడు, జగన్మోహనాకార రూపం అయినటువంటి ఇవన్నీ చూసి ఆలోచించినటువంటి త్యాగరాజుకి రాముల వారు ఒక గాంధర్వ రూపంగా, ఒక గాంధర్వ అంశంగా, ఒక నారద అంశంగా, నాదరూపుడుగా కనిపించాడు త్యాగరాజుకి. అందుకే నాదసూధారసం బిలను, నాదసూధారసం బిలను, నాదసుధారసం బిలను నరాకృతి ఆయే. నాదరూపుడే రాముల వారు అని పల్లవిలో చెప్తూ చరణంలో స్వరములారున్నొక గంటలు వరరాగము కోదండము దురనయ దేశము, స్వరములారున్నొక గంటలు. పల్లవిలోనేమో నాదరూపుడైనటువంటి ఒక నాదానికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే రాముల వారని చెప్తే పల్లవిలో ఆయన పట్టుకున్నటువంటి విల్లు ఎలా ఉందంటే స్వరములారున్నొక గంటలు, అక్కడ 7 లెక్క చెప్పేసి, అంటే ఆ కోదంటానుకున్నటువంటి గంటలు కూడా స్వరాలు 7 సప్తస్వరాలు అయితే రాగం ఏదైతే ఉందో వరరాగము కోదండము. మనం పాడుతున్నప్పుడు వరరాగానికి ఒక దండము అని పాడుతున్నాం కాదు, వరరాగము కోదండ శనివారి సరి. ఎంత నోటేషన్ కూడా చాలా చక్కగా చేశారు. సని దర్రి సరి మగరి రిప మగరి రి దప మగరి. ఆ సంచారాలన్నీ కూడా ఈ నాదసుధాలో వస్తాయి. కోదండానికి ప్రత్యేకంగా సని దర్రి సరి నర. ఆరభి రాగం గురించిన కనుక ఎసెన్స్ ఆఫ్ రాగం చెప్తే ఈ ఫ్రేజ్ చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ ఫ్రేజ్ మనం చెప్తాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే త్యాగరాజస్వామి వారి కృతిలో నుంచి వచ్చినటువంటి సంచారం. సని దర్రి సరి మగరి సని దప మగరి సరి రి ప మగరి రి దప మగరి. సో వరరాగము కోదండం అయిపోయింది. అంటే రాగం కాస్త కోదండం అయిపోతే ఆ కోదండానికి ఉండేటువంటి గంటలు కూడా మొత్తం అన్నీ కూడా 7 గంటలు సప్తస్వరాలు అయితే ఇవన్నీ కలిపి ఒక నాదానికి రూపం ఇస్తే ఆ నాదరూపమే రాముల వారు అయిపోయారు అనేటువంటి గాంధర్వాంశం త్యాగరాజు కనపడటం వల్ల ఇక్కడ ఈ కృతిని ఆయన రచించడం జరిగింది. తమసాది గుణరహితుడు
ధర్మాత్ముడు సర్వసముడు క్షేమకరుడు త్యాగరాజు తమసాది గుణరహితుడు. పైన చెప్తున్నాడు కదండి, జగన్మోహనాకార రూపం తామసాది తామస రాజస తమో గుణాలు ఏవీ లేవు అని ఒక పక్క వర్ణిస్తూ హరికాంబోజిలో ఉండేది రాముడొకడు, ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకే మనసా. ఇందాక నేను చెప్పాను, మనసు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు ఆయన స్మరించడం మన అందరికీ అందించడం జరిగింది. అలాగే నీ మనసు నీ దినుసు వేరే రామ, లావణ్య రామ కన్నులార చూడరే. పూర్ణ షడ్జం అనేటువంటి అపూర్వ రాగంలో చేశారు. లావణ్య రామ కనులార చూడవే, నీ మనసు నీ సొగసు నీ దినుసు వేరే రామ. అసలు మొత్తానికి అన్నిటికీ వేరే కాబట్టి నీకు ఈ జగన్మోహనాకార రూపమైనటువంటి ఇన్ని సుగుణాలు నీకున్నాయి కాబట్టి నీ రామ పట్టాభిషేకానికి జనులందరూ కూడా చూస్తూ ఉన్నారు అని చెప్తూ ఒక చిన్న విషయాన్ని అంటారు వాల్మీకి. సంభవామ్యాత్మ మాయయా, పరమాత్ముడు అవసరం అనిపించినప్పుడు అవసరమైనప్పుడు ప్రతి మనిషిలో మనసులో కూడా ఒక మాయ వలను పన్ని ధర్మకార్య సాధన చేయడానికి ఒక కార్యాన్ని, ఒక విశేషణాన్ని, ఒక విశేషాన్ని కూడా ఆయనే సృష్టిస్తారు. అందువల్లనే అంత పట్టాభిషేకానికి సన్నాహాలు అవుతూ ఉంటే మధ్యలో అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఇటు దశరథుడు కానీ మిగతా వాళ్ళందరూ కానీ, అంటే ఒక మంచి కార్యం జరుగుతూ ఉండంగా దీంట్లో ఏదో ఒక విశేషం లేకపోతే భగవంతుడు వారి చేత ఆ పదాన్ని పలికించడు అనే అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. త్యాగరాజు కూడా చాలా విషయాలు ఇది చెప్పారు. అలాగే ఇప్పుడు ఇంకా పట్టాభిషేకం ఆగి అరణ్యవాసం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అరణ్యవాసానికి బయలుదేరారు. సీతమ్మ వారు కూడా నేను కూడా వస్తాను అంటం జరిగింది. అప్పుడు రాములు వారు అడవిలో ఉండేటువంటి కష్టాల గురించి అన్నీ వర్ణించి వాల్మీకి వారి ఈ విషయం అంటారు. కింత్వా మన్యత వైదేహం పితరే మిథిలాధిపం రామం జామాతరం. ఇక్కడ జామాతుడు ఎవడంటే రాములు వారు కదా. నేను నీతో గనక రాలేదు అనంటే అసలు నీకు ఒకవేళ పౌరుషం ఏమన్నా ఉందా, నేను ఎలా తలెత్తుకొని మా నాన్నగారి దగ్గర ఉండగలను అని సీతమ్మ వారు కొంచెం పరుషంగా మాట్లాడారని వాల్మీకి చెప్తే, ఇదే విషయాన్ని త్యాగరాజు ఎంత సాహిత్యం చూడండి. నేను చాలామందికి చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒకవేళ సంగీతం రాకపోయినా శ్రోతగా అయితే చాలు, లేదా త్యాగరాజ కృతి సాహిత్యాన్ని చదువుకున్నా కూడా చాలు. ఈ మాట సీతాదేవి అలా అనేసరికి వాల్మీకి అలా వర్ణించి త్యాగరాజు అంటాడు, ఆడదన్న రోషమో అలనాడు పాశమో మేడలేని వాసమో నేను చేయు దోషమో రామచంద్ర నీ దయ అని సొరటి. ఇది అసలు ఇదొక్క లైను ప్రతి వాళ్ళు గనక జీవితంలో అవలంబించుకుంటే, నేను చాలాసార్లు మా వారితో అంటూ ఉంటాను, అలనాడు పాశమో మేడలేని వాసమో, ఏదో పాశం లేకపోతే ఎవరితో కూడా ఒక బంధం అనేది ఏర్పడదు అనేటువంటి విషయాన్ని త్యాగరాజు సాహిత్యపరంగా ఎంత చక్కగా చెప్పేశారండి. అసలు ఆ వర్డింగ్స్ చూడండి, ఛందస్సు అనాలా, సాహిత్యం అనాలా, రాగం సొరటిలో చేశారు, రాగం అనాలా, రామచంద్ర నీదయ. అసలు ఆ రెండు లైన్లు ప్రతి వారి జీవితానికి కూడా అవలంబించేస్తాయండి. అంటే ఆడదన్న రోషం ఉంది కాబట్టి ఈ అంత సీతాదేవి కూడా ఒక పరుషమైనటువంటి పదం ఉపయోగించింది అనేటువంటి ఒక చిన్న సంశయంతో త్యాగరాజు ఈ సాహిత్యాన్ని చేస్తారు. అలనాడు పాశమో మేడలేని వాసము నేను చేయు దోషమో రామచంద్ర నీదయ అంటారు. ఇంకా తర్వాత లక్ష్మణుడు కూడా వస్తానంటారు.
ఇంకా లక్ష్మణుడిని కూడా ఏ రకంగా త్యాగరాజస్వామి వారు వర్ణించారు కృతులలో అంటే, శేషుడు శివునికి భూషణుడు లక్ష్మణ వేషి అయి కొలవలేదా. అలాగే మనకి బాగా పాపులర్ అయినటువంటి కృతి ఏంటంటే, తనివర్య పరిచర్య చేయు సౌమిత్రిమును తపమేమి చేసెను. సౌమిత్రి తపమేమి, సౌమిత్రి ఏం తపం చేశాడో ఈ కృతిలో కూడా మొత్తం మనకి రామాయణం వస్తుందండి. దీంట్లో కూడా మొత్తం రామాయణం వస్తుంది. లక్ష్మణుడు ఏంటి, మిగతా ఏంటి అనే విషయాన్ని కూడా వివరిస్తూ ఈ రకంగా ఇంకా లక్ష్మణుడు రాముల వారి వెంట వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రామభరత సమాగమం. భరతుడు చాలా కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటాడు. నేను ఇదేది చేయలేదు, నేను అసలు ఏ రాజ్యాన్ని కోరుకోలేదు, నాకు అసలు ఏమీ అవసరం లేదు అని చెప్పి ధారగా ఏడుస్తూ ఉంటే రాములు వారు అంటారు, నువ్వు ఏంటి, ఫస్ట్ నువ్వంటే ఏమిటి, నీ గురించి నువ్వు తెలుసుకో అని వాల్మీకి చాలా సంస్కృత శ్లోకంలో వర్ణిస్తారండి. నువ్వు ఏం చేయాలి, నీకేం కావాలి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు అనేటువంటి విషయాన్ని రాముల వారు చెప్తారు. దాన్నే త్యాగరాజస్వామి వారు సందేహమును దీర్పవయ్య సాకేత రామయ్య, ఇదే కృతిలో నందార్చిత పదయుగము మేలో నాగరికమగు పాదుకాయుగము మేలో, ఇక్కడ రెండు సంశయాలు వస్తాయి త్యాగరాజస్వామి వారికి. పాదాలు ముఖ్యమా, పాదుకలు ముఖ్యమా అని చాలాసేపు తర్కించుకొని ఆయన చివరికి అనుకుంటారు, పాదాలు కాదు పాదుక యుగమే ముఖ్యము. శ్రీరామ పాదమాలో కూడా ఇక్కడ కూడా నాదచిత పదయుగము మేలో నాగరికమగు పాదుకాయుగము మేలో అని చెప్పి చివరికి పాదుకాయుగమే ముఖ్యమైనది అని చెప్పి త్యాగరాజస్వామి వారు ఈ కృతిలో వర్ణించడం జరుగుతుంటుంది. భరతుల వారు పాదుకను తీసుకొచ్చి రామ పట్టాభిషేకం చేయటం జరుగుతుంది. ఇహ అరణ్యకాండలోకి వెళ్తే నా సమయం కూడా ఆసన్నం అవుతోంది కాబట్టి గబగబా వీలైన ముఖ్యమైన అంశాలు నేను చెప్పడం జరుగుతుంది. మరొకసారి అవకాశం ఉన్నప్పుడు ఇంకా పాడుకుంటూ విపులీకరించుకుందాం. సో అరణ్యకాండలో రామలక్ష్మణ సమేతులై దండకారణ్యానికి తాపసాశ్రమానికి వెళ్ళడం, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పురజనులు మునిజనులు అందరూ కూడా ఇలా అంటున్నారు అని త్యాగరాజస్వామి వారు, ఎంత భాగ్యము మా పాలగల్గిదేవి, ఎంత భాగ్యము మా పాలగల్గిదేవి, ఎంత భాగ్యమో. ఈ రాగానికి సారంగకి మరొక రాగానికి చాలా అమీరి కళ్యాణికి చాలా దగ్గర పోలిక ఉన్నది. సా నుంచి పా వరకు వెళ్తే అమీర్ కళ్యాణ్ అయిపోతుంది. ఇది ఎంత భాగ్య పమరి గమరీజ మా పదా పమా పదద్దా పమా పదా పమా పద సదా పద సదా. ఇప్పుడు నేను ఈ చిన్న బిట్టు అమీర్ కళ్యాణ్ రే గమరి పమరి గమరి సరి స పామదా పమా పదద్దా పమా పద నీ దా పమా పదా పమా పద పమరి గమరి. సారంగలో దైవతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దైవతము రిషభము ఆగుతుంది. భాషాంగ రాగము అవరోహణలోనే రెండు మధ్యమాలు కూడా మనకు వస్తాయి. అంత అందమైనటువంటి రాగం సారంగం. ఇంకోటి ఏంటంటే చాలా మెలోడియస్ రాగం అండి. చాలా చాలా అందమైన కృతులు చేశారు. మా భవ రఘురామ మరకదమణి శ్యామ
ఎంత భాగ్యము మా పాలగలిగితివి. మళ్ళీ రీలో ఆగింది. ఎంత భాగ్యము మా పాలగలిగితివి అని చెప్పి మునులందరూ కూడా రాముల వారిని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ అనుకుంటూ శ్రీరాముడు అవతార పురుషుడని మునిజన రక్షణక దీక్షాకరుడని వాళ్ళు ఆ మునులందరూ కూడా అనుకుంటూ మన సంరక్షణ కోసమే దండకారణ్యానికి విచ్చేశాడని మునిజనులు కీర్తిస్తూ మెండు సూరులలో వెనుక దీయువని రెండు మాటలాడే వాడుగాడని అండకోటు పాలించువాడని ఎటి యోచనలు జయసేవు ఎటి యోచ మొట్టమొదటి మనం అనుకున్న ఆరోహణ పాడంగానే కూడా త్యాగరాజస్వామి వారు రాగం ఎలా ఉంటుందని ఎటి యోచనలు చేసేవురా మెండు సూరులలో అండకోట్లు పాలించు. ఈ ఛందస్సు చూడండి. మెండు సూరులలో వెనుక దీయవాని, తర్వాత అండకోట్లు పాలించువాడని చండమౌనులాడ త్యాగరాజనుత. తర్వాత రాముని శౌర్యాన్ని అమోఘ వాక్కును కీర్తిస్తూ ఈ రకంగా మునిజనులు అనుకున్నారు అనేటువంటి విషయాన్ని త్యాగరాజస్వామి వారి ఈ రకంగా వర్ణిస్తూ ఇహ శూర్పణక ముఖ్యమైనటువంటి అంశం శూర్పణక ముక్కు చెవులని ఖండించడం. ఇమాం విరూపా వసతి మతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయితుమర్హసి. పురుష వ్యాఘ్ర అని ఒక పదం, మహోదరీం అని రెండు కూడా వాల్మీకి వారు అంటారు శూర్పణక గురించి. దీన్నే త్యాగరాజస్వామి వారు ఆ శర హరణ రక్కసి ఇష్టమడుగా అప్పుడే ముక్కు చెవులు పోయే. ఎప్పుడైతే మోహించిందో రాముల వారిని వెంటనే త్యాగరాజు ఒక లైన్లో అనేశాడు, ఆ శర హరణ రక్కసి ఇష్టమడుగా అప్పుడే ముక్కు చెవులు పోయే. వెంటనే అడిగిందో లేదో వెంటనే కోసేశాడు అని ఒక చిన్న తెలుగు పదాలతో ఎంత బాగా వర్ణించారో త్యాగరాజస్వామి వారు. ఇటు అడిగింది, అటు రాముల వారు ఆదేశించారు లక్ష్మణ్ణి, వెంటనే ముక్కు చెవులు ఖండించడం జరిగింది. అలాగే రామబాణం ఖరదూషణాదులు వధ చేయడం, ఆ ఖరదూషణాదుల వధ జరిగిన తర్వాత రామబాణ మహిమని త్యాగరాజస్వామి వారు ఇలా వర్ణిస్తూ ఒక మాట ఒక బాణము ఒక పత్ని. రామబాణం గురించి చెప్తూ ఒక మాట ఒక బాణము అంటారు త్యాగరాజు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మా యూనివర్సిటీలో క్లాసుల్లో కానీ మిగతా వాటిలో కానీ వర్క్షాప్స్లో కానీ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్లో కానీ కృతి పాడుతున్నప్పుడు కానీ ఒక మాట ఒక బాణం. రామబాణానికి ఎంత మహిమ ఉందో రాముడి మాటకి కూడా అంత ఉంది. ఇందులో మాటని ముందు పెట్టాలా బాణాన్ని ముందు పెట్టాలా? ఒక మాట ఒక బాణము అని త్యాగరాజు చాలా ఆలోచించి ఫస్ట్ ఒక మాట తర్వాత బాణం. అందుకే కదండి రామబాణ త్రాణ శౌర్యమేమని తెలుపుదురా అని అంటారు మరొక కీర్తనలో త్యాగరాజు. ఇలా ఒక్కొక్క కీర్తన చెప్పుకుంటూ ఉంటే సమయం వెళ్ళిపోతుంది కాబట్టి నేను షార్ట్ చేసేస్తున్నాను. అలాగే ఇహ ఖరదూషణ వధ అయిన తర్వాత విజయుడే వచ్చినటువంటి రాముని చూసి సీతా లక్ష్మణులు చాలా ఆనందభరితులవ్వడం, ఇరుపక్కల వారిద్దరూ కూడా పక్కపక్క నుంచొని రాముల వారి శౌర్యాన్ని పొగడడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రకాల నిలబడి కొలిచే ముచ్చట. ప్రక్కల నిలబడినటువంటి సీత ఇటు లక్ష్మణుల వారు రాముల యొక్క శౌర్యాన్ని రాములు చేసినటువంటి ఘనతను పొగిడారు అని కృతిలో చెప్తూ త్యాగరాజు శూర్పణక ఖరదూషణ వధ చేసిన తర్వాత శూర్పణక రావణాసురుడి దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్నంతా చెప్పి సీతా సౌందర్యం గురించి కూడా చెప్తుంది. ఇక్కడ చాలా మంచి విశేషం త్యాగరాజస్వామి వారు అంటారు, పరమ భక్తాగ్రేసరుడని అని చెప్పుకుంటూ ఉంటాడు కదా రావణాసురుల వారు.
అలాంటిది ఆయనకి తెలియదా? పరమశాంభవాగ్రేసరుండనూచు పల్కురావణుడు తెలియలేకపోయే. నేను పరమ భక్తాగ్రేసురుని అనుకున్నటువంటి రావణాసుడికి తెలియలేదా ఈ విషయాన్ని అని చెప్తూ, ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైన కాంతదాసులే. ఏదైతే ఆ సీతని తీసుకురావడం మోహించడం జరుగుతుందో ఈ రెండు విషయాల్ని కూడా త్యాగరాజు ఆ జరిగేటువంటి విషయం ఆయనకి తెలీదా? ఈ రకంగా సీతని మోహించటం అపహరించటం ఈ రెండు కూడా పాపమని తెలియదా, తప్పని తెలియదా అని ఈ రెండు కీర్తనల్లో చెప్తూ ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన కాంతదాసులే అని మరొక కీర్తనని త్యాగరాజస్వామి వారు చేయటం జరుగుతుంది. తర్వాత కిష్కింధాకాండలో శబరికి స్వయం ప్రభకు ఏ విధంగా మోక్షాన్ని అందించారో త్యాగరాజస్వామి వారు దుహితామేరు సావర్ణే రహతస్యాహ స్వయం ప్రభ అంటారు వాల్మీకి. ఇటు శబరికి స్వయం ప్రభకు మోక్షాన్ని అందించారు ఎలా అని, ఎంత నిన్నే వర్ణింతును శబరి భాగ్య. మంచి ముఖారి రాగంలో చేశారండి. కర్ణాటక సంగీతంలో కొంచెం ఈజీగా ఉండే రాగాలు, కొంచెం కష్టమైన రాగాలు, అతి కష్టమైన రాగాలు గనక బ్రాంచ్ మనం చేస్తే కొంచెం కష్టమైన రాగాల్లో ముఖారి వస్తుంది, అతి కష్టమైన రాగాల్లో అసావేరు వస్తుంది. అంటే ప్రతిసారి పాఠం చెప్తున్నప్పుడు కానీ ఈజియెస్ట్ వేస్, మెథడ్స్, టెక్నిక్స్ ఏవైతే చెప్తామో గుర్తుపెట్టుకోవటం కోసం ఇలాంటి విషయాలన్నీ కూడా క్లాసులో చెప్పడం రోజు జరుగుతూ ఉంటుంది నాకు. సో ఈ ముఖారి రాగం తదరన్న ఎంత నిన్న అక్కడే అయిపోయిందండి రాగం మొత్తం. ఒక 3 స్వరాలతో మొత్తం రాగాన్ని ఎలా మనం ఐడెంటిఫై చెయ్యొచ్చు అనేది మనోధర్మంలో ఒక పెద్ద అంశం. ససపదయస కాంభోజి అయిపోయింది. సరిగా గరి కళ్యాణి అయిపోయింది. ఒక చిన్న ఫ్రేస్లో మనోధర్మంలో రాగాన్ని ఎలా పాడచ్చు, ఎలా గుర్తించవచ్చు అనేది త్యాగరాజస్వామి వారి రచనల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. తర్వాత సుందరాకాండకి వెళ్తే సుందరాకాండ మొత్తం ఆంజనేయ అర్పణమది. ఈ సుందరాకాండ సంబంధించినటువంటి ఒకే ఒక కృతిలో త్యాగరాజస్వామి వారు పహిరమదూత జగత్ ప్రాణకుమార వసంతవరాళి అనేటువంటి అపూర్వ రాగంలో త్యాగరాజస్వామి వారు ఈ కృతి చేస్తారు. మొత్తం సుందరాకాండ మొత్తం ఆ కృతిలో వస్తుంది. యుద్ధకాండకి వెళ్తే ఇంకా సముద్రుడు దారి ఇవ్వకపోతే దానికి కోపించినటువంటి రాముల వారు బాణాన్ని సంధించడం జరుగుతుంది. సరస సామదాన భేదదండ చతుర సరస సామదాన మరొక అపూర్వ రాగం కాపీనారాయణలో రాశారు. అలాగే వందనము రఘునందన సేతుబంధన భక్త చందన అని పల్లవిలో చెప్తూ సీదమా నాతో వాదమా నే భేదమా ఇది మోదమా. అసలు ఆ ఛందస్సు చూడండి. వేగరా కరుణ సాగరా శ్రీ త్యాగరాజ. ఒక్క అంశం కాదండి, ఒకటి త్యాగరాజులో ఒక కృతి ఒక రాగం తీసుకున్నామంటే ఒక కొన్ని రోజులు చెప్పచ్చు. నాకు ఇచ్చినటువంటి సమయాభావం వల్ల మొత్తం యుద్ధకాండ వరకు ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలని చెప్పాను. మరొకసారి అన్నయ్య గౌరీనాథ్ గారు అవకాశం ఇస్తే ఇది ఒక 2-2.5 గంటలు చెప్పవలసినటువంటి అంశాన్ని నేను 1 గంటలో ముగించాను. రాగపరంగా కానీ సాహిత్యపరంగా కానీ సంగీత పరంగా కానీ లేదంటే మనోధర్మంలో ఒక రాగాన్ని ఎలా చాలా అంశాలు ఉన్నాయండి. నన్ను చిన్నప్పుడు నుంచి చూసినటువంటి అన్నయ్య నాకు చాలా ఏళ్ల తర్వాత ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. రామస్థాన
కవీశాయ రామరాజ్య ప్రభావినే ఆనంద రసపూర్ణ త్యాగరాజాయతే నమః త్యాగరాజాయతే నమః నగుమోముగలవాని నమనో అరుణి జగమేను సూరుని జానకి వరుణి నిర్మల కారుణి నిఖిలగ అరుణి ధర్మాది మోక్షం ఉదయసేయు ధనుని బోధతో పలుమారు పూజించి నేన ఆరాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని నగుమోము గలవాని నమనో అరుణి సర్వే జనా సుఖినో భవంతు. నా పిహెచ్డి అంశమే త్యాగరాజస్వామి వారి అపూర్వ రాగాలండి. నేను మొట్టమొదటిగా అపూర్వ రాగాలు తీసుకుంటాను అని అన్నాను. అన్నయ్య రామాయణం తీసుకుంటే అందరికీ జనారణ్యంలోకి వెళ్తుంది అన్నారు. చాలా తొందరగా ముగించడం జరిగింది. ఇంకోసారి తప్పకుండా నిడివితో కూడినటువంటి ప్రసంగం ప్లస్ నేను కీర్తనలు తక్కువ పాడాను సమయాభావం వల్ల. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యకి వదినకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు. చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ గిరిజా శేషమాంబ చాలా చిన్నప్పటి నుంచి అంటే 6 ఏళ్ల నుంచి పరిచయం నాకు బందర్లో. సంగీతాభ్యాసం చేస్తున్నప్పుడు బందర్లో చాలా 6 ఏళ్ల నుంచి చాలా శ్రద్ధగా ఒక్కరోజు కూడా విడవకుండా చక్కగా సంగీతాన్ని నేర్చుకునేటువంటి చిరంజీవి ఇవాళ డాక్టరేట్ సంపాదించి చక్కగా కొంతకాలం బాంబేలో వర్క్ చేసింది. ఇప్పుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చక్కటి సేవలు అందిస్తూ అన్నీ కూడా చాలా ఒక స్పెషలైజేషను, ప్రతిదీ కూడా ఒక పరిశోధనాత్మకంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అపురూప రాగాలని లేకపోతే త్యాగరాజ కృతుల్లో కొత్త కొత్త తెలుగు సామెతల ప్రయోగాలని చెప్పి అలా ఈ రోజున త్యాగరాజ రామాయణం తీసుకుని చక్కగా మూల శ్లోకాలు తీసుకుని వాటికి త్యాగరాజ కృతుల్ని చక్కగా సమన్వయం చేస్తూ చాలా చక్కగా రంజకంగా ఆ రాగాలు ఎంత కావాలో అంత ఆలపిస్తూ చక్కగా ఎంత కృతో అంత చక్కగా పల్లవులు చరణాలు పాడుతూ చాలా చక్కని ప్రసంగం చేసింది సోదరి. తప్పకుండా సద్గురు సంగీత సభ ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ప్రతి నెల కూడా ఒక నెల కార్యక్రమంలో సంపూర్ణంగా ఒక 3 గంటల సేపు గిరిజా శేషమామ గారి ప్రసంగం, ఆవిడ ఏ సబ్జెక్టు కోరుకుంటే ఆ సబ్జెక్టు ఒక 3 గంటల పాటు తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ త్యాగరాజ రామాయణం ఇలా చాలా విశేషంగా ఈ జయంత్యుత్సవాల్లో అందరికీ అందించినటువంటి సోదరికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కోశాధికారి విష్ణుపట్ల రామసుబ్రహ్మణ్యం గారు వచ్చి సోదరికి జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ 2వ రోజు కార్యక్రమాలు ముగిశాయి. మళ్ళా రేపు 3వ రోజు ఉదయం కార్యక్రమాలు 9 గంటలకల్లా ప్రారంభమవుతాయి. నమస్కారం, ధన్యవాదాలు. ఒక్క నిమిషం. 2 సార్లు నేను వరల్డ్ రికార్డ్ చేశాను. దాంట్లో కూడా త్యాగరాజ స్వరార్చన అనే పేరుతోనే నాన్ స్టాప్ కర్ణాటక సంగీత త్యాగరాజ కృతులే 2 సార్లు పాడాను. మీరు గిరిజా శేషమాంబ అని కొడితే చాలు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు కూడా త్యాగరాజ కృతులే నేను పాడడం కూడా జరిగింది. త్యాగరాజకి మీరు జస్ట్ లైక్ అంటే యూ సర్చ్ ఇన్ దట్ యూట్యూబ్ ఆర్ సంథింగ్. సో మీరు డాక్టర్ గిరిజా శేషమాంబ అని యూ హ్యావ్ టు సర్చ్ ఇన్ దట్ గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ సంథింగ్. మెనీ మోర్ లెక్చర్స్ అన్నీ కూడా మీకు అన్నీ దాంట్లో కూడా ఉంటాయి. అప్పుడు కూడా నాకు త్యాగరాజ కృతులే 2 సార్లు కూడా
రావడం, వరల్డ్ రికార్డ్ నేను దాంట్లో కూడా చేయడం జరిగింది. అది కూడా మరొక విశేషము. ధన్యవాదాలు.